ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మనిషి పాలన సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యమునకై ధ్యానమునకై ఏర్పాటు చేసిన వాక్యం బాగా మనం చదవగా విన్నాం. అందులో కీర్తన గ్రంథము 81వ అధ్యాయము ఒకసారి 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఐగుప్తీయుల చేతుల నుండి నిన్ను రక్షించిన నీ దేవుడునకు యెహోవా నీవే. నీ నోరు బాగుగా తెరువు, నేను దాని నిందగను. ఒకసారి అందరూ ఈ మాట చెప్పండి. నీ నోరు బాగుగా తెరువు, నేను దాని నిందగను. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, గడిచిన కాలమంతా మీరు సాధారణంగా చూపిస్తున్నాను. క్షేమను కాపాడి ఈ దినములో మీ యొక్క సన్నిధానం చేసి మీ గురించి కొన్ని మాటలు నేను ధ్యానించడం మా ఇచ్చిన సమయంలో అయితే మీకు వేలు కలిపి స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఆయన నేను ఇక్కడ సంఘముగా నిలబడి ఉండగా మీ వాక్యమును వివరించడానికి నేను ప్రయత్నం చేస్తుండగా తండ్రి, నన్ను కేవలం మీ యొక్క నోటి పురమే వాడుకోమని, నన్ను మీ యొక్క శిరోధారణ మరుగుపడుతుందని, మీ రక్తంతో నన్ను శుద్ధి చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులని కనాన్ దేశంలో పంపినప్పుడు చెప్తున్న మాట ఇది. దానికంటే ముందుగా మనం అందరం కూడా ఇక్కడ 60 సంవత్సరాల పైన వారు ఉన్నాం. ముగ్గురు మన నాగరాజు లాంటి వాళ్ళు మెన్స్ డిపార్ట్మెంట్కి ఒక ప్రేరేపించడానికి వచ్చిన కొంతమంది మిత్రులు చిన్నవేశారు ఉన్నారు. 60 సంవత్సరాలు మనం సబ్మిట్ చేసిన తర్వాత ఉద్యోగంలో వివిధ రకాలైన పనులు చేసి తీరిగ్గా ఇప్పుడు దేవునిలో ఉండడానికి మనం ఇక్కడికి చేయలేం. కానీ మనము 60 సంవత్సరాలు పైబడిన మనుషుల్ని ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నామని ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్నపిల్లలు తిరిగినట్టుగా అల్లరి చిల్లర వేషాలు, దేవుని సంఘంలో వచ్చి దేవుని మీద విధేయత లేకుండా మన ఇష్టానుసారంగా మనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది అన్నారు. మనం ఎవరిని నిందించాలని అది విమర్శించాలని కాదులే, కానీ 60 సంవత్సరాలు మన ఇష్ట ప్రకారం మనం చేయించాం, ఏ హోదాల్లో పనిచేశాం. ఇప్పుడు జరగబోయే కాలం మనం చూస్తున్నాము, చాలా భయంకరంగా ఉంది రోజులు. ఈ రోజుల్లో మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టుబాటు మన కనుక చేసుకోకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మనం అర్హులం కాలేము. నేను చిన్న 2 నిమిషాలు చెప్పిన తర్వాత ఈ ప్రశ్నలోకి వస్తాను. పాస్టర్ గారు 81 సంవత్సరాలు చెప్తున్నాడు. ఆయన 81 సంవత్సరాల్లో మేము ఆయన ఇంటి దగ్గరికి వెళ్తాను, చర్చికి వస్తాను. గత ఆయన సంఘాలు వచ్చినప్పటి నుంచి నాకు ఆయన ప్రసంగాలు అవ్వాలి. నేను చాలాసార్లు అనుకోండి, రేపు నుంచి పాస్టర్ ఇంటికి కానీ చర్చికి కూడా అక్కడ ఒకసారి ఇంటికి వెళ్ళక్కర్లేదు అని చెప్తున్నాను. ఎందుకురా అంటే చాలా మంది భావన కూడా అదే ఉంటుంది. అంటే అలా అనుకుంటారు.
ఆయన ఏ రోజు రాష్ట్రం కూడా రాకడ గురించే చెప్తాడని. చాలా మంది అన్నారు తాను రోజు ఒకే వాక్యం చెప్తున్నారు మాకు కష్టం ఉందని చెప్పారు. కొంతమంది వ్యక్తులు చూసిన తర్వాత అది కరెక్ట్ చెప్పాలని అనిపిస్తుంది నాకు కూడా. ఎన్నిసార్లు చెప్తున్నాను మీ బ్రతుకు మార్చమంటే మార్చుకోవా, మీ బ్రతుకు మార్చుకోమన్నా మార్చుకోవట్లేనా? సంఘానికి బైబిల్ రావడం చెప్తాడు ఆయన. చాలా మంది నాకు బైబిల్ సంఘానికి వచ్చేవాడు. సంఘానికి వచ్చి ఏం చేస్తారు? ఒకరు కూర్చుంటున్నారా అదంతా తిరుగుతారు, మొత్తం మీకు వస్తారు. అంటే ఎక్స్పెక్ట్ చేసుకోవడం గమనించాలి కాదండి. ఎందుకు అర్థం కాదు? దేవుని దృష్టిలో పడాలి నువ్వు. అవసరం లేదు. నాకు అనిపిస్తుంది పాస్టర్ పర్సన్ ఒకటే పర్సన్ అంటే ఇంకా ఆయన జీవితాన్ని అదే పర్సన్ చెప్పాలనిపిస్తున్నారు. ఎందుకంటే మనుషులు మార్పు లేదు. ఎన్నాళ్ళు అదే ఈ వచ్చిన కంటెక్ట్ అంటే నీ నోరు బాగా తెలిసిన నేను నింపుతాను అంటున్నాడు. మనం నోరు తెలుసుకున్నావా? తెలవట్లా. ఆయన వాక్యాన్ని మనం జీవించట్లా. కన్నాడికి ఎందుకు వస్తున్నామో తెలుసుకుని వస్తాను తెలియట్లా. తెచ్చి వచ్చినంత సేపు బాగానే ఉన్నాం. తెచ్చి దాటి మీద పడిపోయింది. నీ చీలు ఎదురుస్తున్నావు, నీ అడుగు ఎదుగుతుంది. జాగ్రత్త. ప్రతి ఒక్క సభ్యుడు మనందరము లేకపోతే మైసల్ ప్రతి ఒక్కరు వాళ్ళకి దీన మార్గంగా మనము నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 5వ వచ్చిన తర్వాత ఒక ఈ వాక్యం చూస్తే నీ నోరు బాగుగా తీరుము దాన్ని నింపేద్దాము. ఇది మనం దేవుడు నడవట్లేదు, దేవుడు మనం ఎదుర్కొన్నాడు. నీ నోరు జరగని నేను నింపుతానని మనం జీవించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఆ దేవుడు పొందుకోవాలని మనం ఆశపడుతున్నాం లేదని కావాలి. అప్పుడు మనకి ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, గమనించండి జాగ్రత్తగా. ఒక పక్షి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత పొందుతుంది. పొందిన తర్వాత పిల్లల్ని వచ్చిన తర్వాత పిల్లల్ని గుడ్లో వెళ్ళి అది బయట ఆహారం కోసం అవుతుంది. ఆహారం కోసం వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకి నోట్లో పడుతుంది. ఒకటి గమనించండి, ఎన్నిసార్లు పక్షి బయటికి వెళ్ళి ఆహారం చేస్తున్నా పక్షి పిల్లలకి పెద్దలకి నోరు తీసినప్పుడు ఏ పిల్లలకి నోరు పెడుతూ ఆటో విధాన్ని పెడుతుంది. అర్థమైందా? ఆ పక్షి అది ఎంతమంది చిన్న పిల్లైనా కావచ్చు, మళ్ళీ అదే పిల్లలు నోరు వేస్తే అదే నోరు పెడుతుంది. అలాగే మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. దేవుని యొక్క ఆహారాన్ని దేవుడు మనకు తెలిసినప్పుడు మనం ఇంకా తినాలని మన ఆలోచన చేయాలి. ఇందులేని ఈ వాక్యం ఎంత తిన్నా ఎంత చదివినా తీరేది కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తానంటే మీరు నోరు తెరవండి, నేను నిన్ను నింపుతాను అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట, ఒకటవ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ సమూయేలు 16వ అధ్యాయం. రెండు 236వ పేజీ పాత గ్రంథం. ఒకటో సమూయేలు 16:1. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి
నీవు ఎంతకాలం దుఃఖించు, నీ కొమ్మును తైలంతో నిలుపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్కకు నేను పంపుతున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ 1 సమయంలో 16:1 ఏంటంటే, నీ కొమ్మును తైలముతో నిండును, ఎంతకాలము విచారిస్తావు. నేను విశ్వసించిన సౌలు కొరకు ఎంతకాలం బాధపడతావు. నీవు లేచి నీ తైలపు కొమ్మును నూనెతో నిండుము. నిన్ను ఒక ప్రత్యేకమైన పని మీద ఎక్కడ దగ్గర పంపాలని అనుకుంటున్నా. నువ్వు ఇంకా సౌలు గురించి నువ్వు విచారిస్తుంటే పాత సంగతుల గురించి ఇక్కడ సౌలు అనే మాటలు మనల్ని మనం విమర్శించుకుంటే, సౌలు అనే మాటలు మన సౌలు అనే దగ్గర మన పేరు పెట్టుకుంటే మనం అనుకుంటే ఎంతకాలము జరిగిపోయిన సంగతులు విచారిస్తావు. ఏ తాత జీవితంలో నువ్వు ఏవైతే నష్టపోయావో కానీ కష్టపడ్డ ఏమన్నా కానీ వాటన్ని గురించి నువ్వు విచారించే అవసరం లేదు. నువ్వు నీ కొమ్మును నీ తైలపు కొమ్మును నూనెతో నింపుకో. జనంలో మనందరికీ కొమ్ము అంటే అందరూ తెలుసు, మనకందరికీ కొమ్ము అంటే తెలుసు. కొమ్ములో తైలం అంటే తెలుసు. కొమ్మును ఒక చెప్పులు కుట్టే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఈ కొమ్ములో మైనను కొమ్మును కరిగించి అందులో పోస్తారు. అది మెత్తగా అవుతానమాట. దాంతో ఆడని గుచ్చి చర్మానికి దొరికినప్పుడు మెత్తగా దిగుతుంది. అలాగే ఈ కొమ్ముని తైలంతో దింపుకోవాలి. ఈ కొమ్ములో ఆ కొమ్ము అనేది లేకపోతే చెప్పు అనేది కుట్టలేము. చెప్పు కుట్టాలి అంటే కొమ్ములో తైలం ఉండాలి, కొమ్ములో అది ఎక్కువనే ఉండాలి. కాబట్టి నువ్వు దాన్ని అది వేసుకో, ఈ కొమ్మును తైలంతో దింపుకో. ఇటువంటి ఇలాగా ఎన్ని రోజులు మనం చేసినా ఏం ఉపయోగం లేదు అది అనుకుంటాడు. కానీ ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది అంటారా, ప్రసంగం చెప్పడం బాగానే ఉంది, ఇవన్నీ ఉంటుంటే బాగానే ఉంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత అది మామూలే. ఇంటికి వెళ్తే సమాధానం లేదు, భార్య భర్త మధ్య సఖ్యత లేదు, పిల్లల మాట వినరు, తండ్రి తిరుగుతాడు, తల్లి తిరుగుతుంటది, నా భార్య నా మాట వినదు, పిల్లలు నా మాట వినరు, ఏం చేయాలి? ఇక్కడున్నప్పుడు బాగానే ఉంది, చెప్పి మాట్లాడుతున్న పాస్టర్ గారు ప్రసంగం అంటే బాగానే ఉంటుంది. కానీ మనకి బయటికి వెళ్ళిన తర్వాత ఇహలోకంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అందుకే అంటున్నాడు, నీ కొమ్మును తైలంతో దింపుకో అన్నాడు. కొమ్ము అనేదాన్ని, కొమ్ము అనేది మన జీవితానికి మనము అన్వయించుకోవాలి. కొమ్ము అంటే మన జీవితం, తైలం అంటే పరిశుద్ధాత్మ. నీవు నీ హృదయాన్ని పరిశుద్ధాత్మతో దింపుకున్నట్లయితే గడిచిన కాలంలో నీకు ఏ కష్టాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో అవన్నీ మారిపోయి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఒక ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. నువ్వు జీవితంలో సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేశాను కూడా ఇక్కడ దీని సారాంశం. తర్వాత తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. నూట 98 పేజీ కాకండి మనం కొత్తగా సార్ 3:5 అన్నారు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్తుందే జన్మ సంబంధమైన జ్ఞానం ద్వారా పరిశుద్ధాత్మ మన స్వభావ ప్రవృత్తి ద్వారా మనలను రక్షించారు. ఓకే, ఇక్కడ ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని కనాను దేశం దిగుతున్నప్పుడు యెహోవా దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి సైన్యాన్ని బయట పంపిస్తాడు ఇశ్రాయేలులందరినీ. వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్లు అవసరం, తాగడానికి నీళ్లు కావాలి. నీళ్లు చాలా ఉంటాయి. తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక చేతి స్వభావం ఉంటుంది. మారా అంటారు, మారాన్ని పోయినా చేదైనా నీళ్ళు. అందరూ నీళ్ళు బయట పెట్టుకుని తినేస్తారు. కానీ ఇది మామూలు వాళ్ళ ఐగుప్తులో ఉన్నటువంటి స్వభావం అది. మరి మనము
అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసి ప్రభు మనల్ని బయటకు విడిపించాడు కదా, మనకు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదా? ఆలోచించిన వాళ్ళు ఆలోచించకుండా నీళ్లు చేతులు అనేవని గుణమును మనకు ఆలోచించారు. కానీ మోషే భక్తి ఏమంటాడండి, మోషేకి తెలుసు ఆయన దేవుడు కార్యం చేస్తాడు అనేది ఆయన తెలుసు. అందులో ఆయన యెహోవాను ప్రార్థించగా ఆయన ఒక కొమ్మని కనుగొని కొట్టినప్పుడు నీళ్లు మధురంగా తయారు. అది నూతన స్వభావానికి ఒక సాదృశ్యం. మనలో ఎప్పుడు కూడా అలా చేతుల స్వభావం కాకుండా నూతన స్వభావం కలిగి మనము జీవించాలని దీని యొక్క తాత్పర్యము. అందుకే ఎవరైనా క్రీస్తుని నిండే వాళ్ళు నూతన సృష్టి, ఇదిగో పాత వేయించడం కొత్త అయింది. అది దేవుడు చెప్పినట్టు అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారం నడిచినప్పుడు, దేవుడు మనం రక్షణ పొందినప్పుడు మాత్రమే ఇది మనము చేసుకోగలము. అలా అందువలన మనము ఈ 60 సంవత్సరాల తర్వాత ప్రయాణంలో మనం ఇటువంటి ఆతిథ్యం కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారం నడిచే బిడ్డలు మనం ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు రాసిన పత్రిక 7వ అధ్యాయం 57వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరికొచ్చి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూసి ఆకాశము తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటం చూస్తున్నానని చెప్పాను. ఓకే, ఇది ఎవరి విషయం అంటే స్టెఫన్ విషయం జరిగిన విషయం. ఇది స్టెఫను హతసాక్షి అయ్యాడు. ఎందుకంటే దేవుని వరకు బతికాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని వరకు నా సమస్తం దేవుడు అని చెప్పన్నాడు. అందువలన దేవుణ్ణి బండరాలతో చిత్తపడతారు. చిత్తపట్టినప్పుడు వీళ్ళు స్టెఫన్ హింసిస్తుంటే స్టెఫన్ నవ్వుకుంటాడు. ఈయన స్టెఫన్ కొడుతున్నప్పుడు ఈయన ఆకాశం చూస్తున్నాడు. ఆకాశం చూడ ఆకాశం దేవుని సాధిస్తావు అంటే ఆకాశం దేవునితో సాధిస్తాం. నువ్వు ఆకాశం చూస్తున్నావంటే నువ్వు దేవుని చూస్తున్న అర్థం. స్టెఫను ఆకాశం చూస్తున్నప్పుడు ఆకాశంలో సింహాసనం మీద ఉన్న దేవుడు ఈయన చూస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ దేవుని కొరకు నిద్రిస్తావో దేవుడు నీ కొరకు ఉంటాడు. మన ఈ మధ్య మనము ప్రవీణ్ పాడవ గారిని చూసాం కదా, అలా ఒక వీడియో చేశారు. ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా ఆనందం వేసినట్టు చూస్తున్నప్పుడు ఆయన పైకి ఎంచుకుంటాడు, దేవుడు వచ్చేసి ఇలా ఆడేసుకుంటాడు. గమనించారు వీడియోని చాలా మంది చూశారు. ప్రయోజన పైకి ఆకాశం వెనక దిగి ఇక సెలవు చెప్పిన ముందు వెళ్తూ ఉన్నప్పుడు పైనుంచి ఆకాశం దేవుడు కిందకి దిగొచ్చి ఆయన ఇలా వాడేసుకుంటాడు. అది దేవుల్లో మనం చేయాల్సిన పని. అంత నమ్మకంగా మనం సేవ చేయాలి, అంత నమ్మకంగా దేవుని మనం గురి కలిగి ఉండాలి. అలా గురి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి సరైన శిక్ష కనిపించుకుంటాము, ఆయన సేవలు కనిపిస్తాం. సంఘంలో సభలు వస్తుంటే పోతుంటే చాలా అదే చెప్తారు, నువ్వు తెల్లగుండేసినంత మాత్రాన పర్వ రాజ్యం కాదు. సంఘంలో యజ్ఞంతో పదవి చేసినంత మాత్రాన కాదు, సంఘంలో సేవ చేసినా కూడా కాదు. కానీ దేవుని వాక్యాన్ని బద్దులై వాక్యానుసారం జీవిస్తేనే నీకు పర్లోక ప్రాప్తి, లేకపోతే లేదు. ఇవన్నీ నలుగురు చూడడానికి ఆడంబరం చేసుకుని తప్ప ఎందుకు ఉపయోగపడవు. మన పదవులు ముఖ్యం కాదు, దేవుని సేవ ముఖ్యం, దేవునికి అనుకూలంగా ఉండి అనుకూలంగా ముఖ్యం. అంతే తప్ప ఏదో చేస్తామంటే ఏదో తెచ్చి వస్తున్నామంటే ఉపయోగం లేదు. అది ఒక నామకార్థ క్రైస్తవులపోతుంది తప్ప నిజ జీవితంలో దేవునికి నువ్వు అర్పించినట్లు కాదు. కాబట్టి సెకండ్ విషయంలో కూడా
అలాగే జరిగింది. స్టెఫన్ని హతసాక్షి అయినప్పుడు ఇతను ఆకాశంలో చూస్తాడు, దేవుడు కింద చూస్తూ ఆయన్ని సాధారణంగా పైకి ఆహ్వానిస్తాడు. అదో విషయం అలా జరుగుతుంది కదా. అదో కూడా విశ్వాసంగా మధ్యలో కాబట్టి ఆయన్ని కావులేదు, మరణం లేదు, అనవుతుంది. ఆకాశం పర్వతం పొందో పడుతుంది, అలాగే నడుచుకుని పోతాడు వాళ్ళు. ప్రభు రాజు ఎంతవరం నాకు చాలా దూరం వాళ్ళు నడిపించారంటే అయితే రాజు తీసుకుపోతే పైకి అలాగే అలాగే తీసుకుపోతే అనవుతుంది. అనవుతుంది మరణం లేదు అక్కడ. ఆయన చనిపోయి ఎక్కడ మనం ఎక్కడ చూడం, ఎక్కడ కూడా. కాబట్టి అంత విశ్వాసంగా అంత ఇదిగా మనం ఉండాలని నేను కోరుతున్నాం. తర్వాత ఇంతకుముందు దేవుని వైపు గురి చూసి మనం ఉండాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆస్ట్రేలియా దేశంలో ఒపేరా హౌస్ సిడ్నీలో ఉంటుంది. సిడ్నీలో ఒపేరా హౌస్ అనేది ఆస్ట్రేలియా నగరంలో ఉంది. అందులో ఒక మ్యూజిక్ ఆడిటోరియం ఉంటుంది. అందులో మ్యూజిక్ ఆడిటోరియం ఎంత అంటే 4,700 మంది మ్యూజిషియన్స్ ఉంటారు. మనకి 4,700 మంది మ్యూజిషియన్స్ అంటే వాళ్ళు 4,700 మంది కాదు. కానీ వాళ్ళ నాయకుడు ఒకడే. గమనించారా? మనం పార్లమెంటు ఈ స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ పెరేడ్ జరుగుతూ ఉంటుంది. పెరేడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ముందు ఒకడే ఉంటాడు, నాయకుడు అనేవాడు ఒకడే ఉంటాడు. ఇప్పుడు 4,700 మంది ఒపేరా హౌస్ ఉన్న మ్యూజిషియన్స్ కి ఒకడే నాయకుడు. వాళ్ళు చూపెట్టుంటుంది నాయకుడి మీద ఉంటుంది. నాయకుడి మీద కాదు, నాయకుడి మీద వాళ్ళు పోలేదు. ఆ నాయకుడు ఏం చేస్తాడంటే వాయిద్యం అది ఏమండదు ఇక అంటుంటాడు. ఆ మ్యూజిషియన్స్ వాయించేవాళ్ళు దీన్నైనా దృష్టి అవతాలా, ఈ పిల్లలు ఎక్కడుతుంది, కింద వెళ్తా పైకి వెళ్తా పక్క వెళ్తుంది, దీన్నే చెప్తుంటారు. అలాగే మన చూపు కూడా ఎటుండాలి, దేవుడితో ఉండాలి. మన చూపు మన జీవితంలో మన జీవితకాలం గడపే కాలంలో కూడా మన వృద్ధులు ఉన్నాం అందరం కూడా ఏ రోజు మనము దేవుడి దృష్టిలో మనకు తెలియదు. కాబట్టి గడిచిన కాలం అంతా మనము దేవుని దృష్టి దేవునికి సరైన బిడ్డగా మనము బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏం మనం 8వ అధ్యాయము 22వ వచనం 426 పాత నిబంధన. అయితే నీకు నోటి నిండా నవ్వు ఖర్చు చేయను, రహస్యంతో నీ పెదవులను నిలుపును. ఇక్కడ నీ నోటికి నీ నవ్వు కలుగజేయను, ప్రహస్తంతో నీ పెదవులు నింపుతాను. ప్రహస్తం అంటే ఇంగ్లీష్లో రిజాయిసం, ఆనందం. నీ పెదవులకు నీ నోటికి నేను ఆనందం కలుగజేస్తా అంటున్నాను. ఇక్కడ యోగు భక్తుల యొక్క పరిస్థితి మనకు అందరూ తెలిసింది. ఒళ్ళంతా కురుకులు, చిన్న పెంచి పెంచుకొని ఒళ్ళంతా గోక్కుంటాడు. ఆయన గోక్కుని బూడిలో పడుకుంటాడు, బూడిలో కూర్చుంటాడు, బోన పట్టు పట్టుకుంటాడు. ఈ సమయంలో వాళ్ళ భార్య ఉంటుంది, నువ్వు ఇంకా నీటి బంధువులు ఉండకుండా దేవుని దూషించి మనం చచ్చిపోమంటది. కానీ ఆయన ఆ పని చేయడు. అప్పుడు ఈయనకి ముగ్గురు ఫ్రెండ్స్ చేయించుంటారు. అందులో బిల్డర్ అతనుంటాడు. అతను ఏంటంటే నువ్వు అంత జాగ్రత్తగా ఉన్నావు కాబట్టి నీ దుఃఖ జనములు సమాప్తమవుతాయి, నీ దుఃఖము నాట్యంగా మార్చబడతాను చెప్పండి. అవునా? ఈ దుఃఖ జనములు నాట్యంగా మారుస్తాడు అని చెప్పి అంటాడు. అంటే అంత పవిత్రంగా, అంత దేవుడికి అంత భక్తిగా ఉన్నటువంటి ఏడు ఇన్ని గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా ఇన్ని అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించడం లేదు, తప్పు చేసడం లేదు, దేవుడు నాకు ప్రమోట్ చేసేది పనలేదు.
ఆయనకున్న ఆస్తి మొత్తం పోయింది, భార్య బిడ్డలు అందరూ గడిపోతారు, భార్య ఒకే మిగులుతుంది. కానీ ఒక గ్రంథకర్త అంటాడు, ఏముని భార్య ఏముని చెప్పదు కదా, ఏమి భార్య మంచిదా చెడ్డదా అని అడుగుతాడు. ఏమి భార్య మీరు దేవుని చూసి చెందమ్మదు కదా. ఇప్పుడు ఏముని భార్య చెప్పింది కాబట్టి భార్య మంచిదా చెడ్డదా అంటాడు. అందుకు అంటాడు భార్య మంచిది, భార్య మంచిది. ఎందుకంటే ఆమె ఇన్నాళ్ళు సపోజ్ మనకు 90 దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు మన భార్య మనకు సహాయం చేస్తూ వస్తుంది. 40 సంవత్సరాల కాలం తర్వాత కాలంలో మనకి ఇబ్బంది అయినప్పుడు ఆమె ఏమనుకుంటుంది, ఇన్నాళ్ళు మనల్ని ప్రేమించింది, పోషించింది, మళ్ళీ అన్ని చూసింది. ఈ రోజు ఈ భారం తీసిన తర్వాత ఆమె తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక అంటే నువ్వు దేవుడు చూసి తట్టుకోమంటుంది. అప్పుడు అంటాడు ఆమెకి ప్రేమ ఉంది, అయ్యా నీ పరిస్థితి చూడలేకపోతున్నాను, నువ్వు చనిపోయి చేద్దామని బెట్టాలనుకుంటున్నాను చెప్తాం. అందుకంటే ఏమిలాగా మనం కూడా జీవించాలి. దేవుని యొక్క కార్యాలన్నీ మనకు తెలుసు కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. గొప్ప కార్యాలు చేశారు దేవుడు. మనకి ఇంతకాలం మనం నాకైతే 60 సంవత్సరాలు దేవుళ్ళను పోషించాడు. 2019 నాకు హార్ట్ ఆపరేషన్ బయట సర్జరీ జరిగింది. అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను పోషిస్తున్నాడు. 5 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు ఇప్పటికి. లేకపోతే 5వ సంవత్సరం నాకు చర్మం జరిగేది కదా. దేవుడు మనం సరిగ్గా కల్పించినట్లయితే అడ్రస్ అయింది. అందుకే నిర్ణయం తీసుకున్నా. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను నేను, ఇక నా జీవితకాలం దేవుడిని నమ్మాలని, దేవుడు వైపు తిరగాలని, దేవుడు సేవ చేయాలని. కరోనా టైంలో చేసాను పన్నది. ఒక 2 ట్రైనింగ్ చేశాను, బీడీ చేశాను, బీడీ అంతకుముందే చేశాను, MBA చేశాను, తర్వాత DHD కూడా చేశాను, PhD కూడా చేశాను. కానీ అక్కడ మనం ప్రసంగాలు చేయడం ఇంటర్వ్యూగా మనం ఎక్కడ చేసింది బయటకు వెళ్ళలేదు. ఆరోగ్యంగా బయటకు వెళ్ళాలి. అందుకంటే మన చేరవేదిలో దేవుని సేవ చేయాలని ప్రతి ఒక్కరు కూడా, అంటే నేను అందరినీ చేయాలని అన్నానని చెయ్యకపోయినా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఇవ్వబడి ఆయన యొక్క కట్టడం అనుసరిస్తూ రక్షణ ఆనందంలో మనం గడపాలన్నది నేను చెప్తుంది. సో ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 15:13. ఓకే, ఇక కూడా దేవుడు అంటే కొన్ని సమాధానాలతో మనం నింపుకోని అన్నాడు. ఆయన మనం నింపుకోవడానికి అర్థం చేసుకోవాలి. ఈ మన వృద్ధాప్యంలో మనము దేవుడు మనము ఏ విధంగా నింపబోతున్నాడో మనం గమనించుకోవాలి. మనకిప్పుడు ఈ వయసులో మనకేం కావాలి? ఇంకా అవసరాలు ఉన్నాయి. ఇంకా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు అవసరాలు ఉన్నాయా? డబ్బు సంపాదించాలా? పొలాలు సంపాదించాలా? హోదా కావాలా? ఏమర్థం లేదు. ఎన్ని సంపాదించుకున్నా కూడా ఏమవుతుంది లేదు. మనకు కావాల్సింది పరలోకం. దానికోసం మనం పాకులాడాలి, దానికోసం మనం కష్టపడాలి, దానికోసం మనం జీవించాలి. అంతేకాక ఇంకా ఈ రోజుల్లో మనకు హోదా అక్కర్లేదు, మనకు పేరు ప్రతిష్టలు అక్కర్లేదు, బిల్డింగ్ చాలు, అందరూ మన నివాసం చేయొచ్చు. కాబట్టి అందరం కూడా దేవుని యొక్క కట్టలు లోబడి దాని ఆజ్ఞలను ఆ విధంగా మనం నడుచుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత మనకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా కూడా తృప్తి అనేది లేదు. ఒక స్టేజ్లో మనము తృప్తి పడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాసులో ఏం చేస్తున్నాం,
గ్లాసులో సగం వాటర్ ఉన్నాయి, ఒక గ్లాసులో సగం వాటర్ ఉన్నాయి, ఇద్దరు వ్యక్తి ఉన్నారు. అప్పుడు ఆంజనేయ గారిని కుమార్ గారిని చూస్తున్నాం, ఇద్దరు వచ్చారు. ఆయన చూసి ఏమంటారంటే సగం నీళ్ళే ఉన్నాయి. అబ్బా మనకి అరిసి వచ్చాము, సగం నీళ్ళు ఉన్నాయి చాలు, మన బతికి తీరింది. కానీ ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే సగమే ఉన్నాయి, చుట్టూ లేదు. నాకు ఉదాహరణ మాత్రం చెప్తాను దయచేసి. ఆయనకేమో ఒక ఆయనకేమో సగం నీళ్ళలో దప్పికిందంటే సంతోషపడ్డాడు, ఇంకొక ఆయనకేమో అది నిండుకుంటే బాగుండేది అని. ఎంతవరకు మనకి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. సంపాదించలే తపన. ఏం చేసుకుంటారు? అలా కాకుండా మనం ఈ రాత్రి సమయంలో నేను నా యొక్క ధ్యానం ఏంటంటే, మనము దేవునికి అనుగుణంగా, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటూ, దేవుని వాక్యానుసారం నడుచుకుంటూ, ఆశలు ఉంటుంది కదా, మీరందరూ విడిచిపెట్టబడితే కష్టపడతారు, మీరు విడిచిపెట్టబడితే నేను ఏడుస్తా. ఎందుకంటే అంత శ్రమ నాకు అర్థం కావట్లేదు. మీరు విడిచిపెట్టబడి ఆయన ఆవడం ఏంటి? ఇంతకాలం గత 50 సంవత్సరాల్లో మనల్ని పోషిస్తున్నాడు ఆయన ఈ వాక్యం ద్వారా. ఆయన బాగా 50 సంవత్సరాలు ఈ జనాన్ని పోషిస్తూ ఉంటే వీళ్ళంతా విడిచిపెట్టబడితే, విడిచిపెట్టబడి ఉండాలంటే వాక్యానుసారం నడచాలి. ఎటు వెళ్తున్నాయి? నీ చూడు నిర్వహిస్తున్నావు, నీ అడుగు పెట్టుబడుతుంది. జాగ్రత్త. అసలు నన్ను అడిగితే ఇంతమంది మనం వస్తున్నాం కదా, ఎంతమంది రాత్రి పడుకోకుండా వాక్యం మీద పడుకుంటున్నారండి? చాలా మంది లేరు. ఉదయం లేదు, రాత్రి లేదు, ఉదయాన్నే మనకన్నా లేదు. కాన్ఫరెన్స్ విద్యాలు ఎంతమంది ఉన్నారు? ఉండరు. చాలా మంది లెక్క పట్టించు. దీన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యం చదవకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఉదయాన్నే మంత్రం మీద ఎటుపడుతున్నావు. దేవుడు చూస్తున్నాడు. ఎవరు కోరుకుంటున్నారేమో దేవుడు చూస్తున్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు అన్ని నేను ఎరుగుదును. నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే లేవు. నిన్నేత్రం ఉన్నావు అనగా నేను నా నోట ఎన్నో ఉద్దేశిస్తున్నాను. ఎన్నో మార్లు నా రక్త కింద రమ్మని నవ్వుతులకండి తాకులా. ఇకనైనా కూడా మనం అందరినీ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని అల్లాడాలను నడుస్తూ, అందరి రక్షణ మార్గంలో పయనిస్తూ, దేవుడు మనం ఆకాశం చూస్తూ, దేవుడు మనవి తెచ్చుకుంటూ మనము జీవితం సాగాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.